జీసస్ విత్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుని మహాకృపను బట్టి మరి యెహోషువ బైబిల్ క్విజ్లోని 8 మరి వీడియోస్ని దేవుని ముందు నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ప్రత్యేకంగా ఈ యొక్క డే 9 బైబిల్ క్విజ్లోనికి ప్రవేశించే ముందుగా చిన్న ప్రకటనలు గమనించండి. ఈ యొక్క మరి బైబిల్ క్విజ్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రధానమైన ఉద్దేశము మీరందరూ బైబిల్ చదవాలని, ఆత్మీయంగా జ్ఞానము పెంపొందించబడి అన్ని విషయాలలో వర్ధిల్లేవారుగా ఉండాలని మరి ఈ యొక్క బైబిల్ క్విజ్ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మీరందరూ కూడా ఈ యొక్క బైబిల్ క్విజ్ అనేక మందికి తెలియచేయాలని, అనేక మంది పాల్గొనేట్లుగా మీ వంతుగా వారికి షేర్ చేయాలని ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి మాత్రము ఈ యొక్క బైబిల్ క్విజ్ లో మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ని మరి అందిస్తున్నాము. ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 5,000, థర్డ్ ప్రైజ్ 2,500. మరి కేవలము ఈ యొక్క ప్రైజెస్ మిమ్మల్ని ప్రోత్సహించడానికి మాత్రమే. మరి ఈ యొక్క బైబిల్ క్విజ్ కి మీరు ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకున్నట్లయితే మరి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇది 9th వీడియో, మరి 10th వీడియో వరకు కొత్త వారికి అవకాశం ఉంటుంది. కనుక మీరందరూ కూడా ఇంకా మరి బైబిల్ క్విజ్ లో ఎందరైతే ఇంకా జాయిన్ అవ్వలేదు వాళ్ళందరినీ కూడా జాయిన్ చేయాలని ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తూ ఈ యొక్క 9th డే బైబిల్ క్విజ్ లోనికి వెళ్లే ముందుగా తలలో ఉంచిన చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, కరుణామయుడ, మీ ఘనమైన పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయా 8 days నాయన ప్రభు యెహోషువ గ్రంథం బైబిల్ క్విజ్ అని మీకు మహిమకరముగా జరిగించారు. ఈ 9th డేలో ప్రవేశిస్తుండగా తండ్రి డిక్టేట్ చేస్తున్న దాసురాల్ని మీరు బలపరచండి తండ్రి. ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. డే 9 లో మీ క్వశ్చన్ నెంబర్ 41, యెహోవా బాహువు ఎటువంటిది? మీ క్వశ్చన్ మరొకసారి, యెహోవా బాహువు ఎటువంటిది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ బలమైనది, ఆప్షన్ బి బరువైనది, ఆప్షన్ సి వెడల్పు గలది, ఆప్షన్ డి కదిలించబడనిది. మీ సరియైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 41A అని, ఆప్షన్ బి అయితే 41B అని, ఆప్షన్ సి అయితే 41C అని, ఆప్షన్ డి అయితే 41D అని. jesus39@gmail.com కి లేదా మా వాట్సాప్ నెంబర్ కి మీ ఆన్సర్స్ పంపించాలని ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మనవి చేస్తూ, అత్యంత ముఖ్యంగా మీ ఆన్సర్స్ తో పాటు మీ ఫోన్ నెంబర్ కూడా మరి పంపించాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాం. నెక్స్ట్ మీ క్వశ్చన్ నెంబర్ 42, కానాను దేశపు పంటను తినుచుండగా ఏమి ఆగిపోయెను లేదా మానిపోయెను? మానిపోయినని బైబిల్లో ఉంటుంది, అర్థం కావటం కోసం ఆగిపోయినని రాశాను. చూద్దాం మళ్ళొకసారి ఈ క్వశ్చన్ మళ్ళొకసారి చూద్దాం. కానాను దేశపు పంటను తినుచుండగా ఏమి ఆగిపోయెను? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ మంచు, ఆప్షన్ బి వాన, ఆప్షన్ సి తూర్పు గాలి, ఆప్షన్ డి మన్నా. మీ సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ అయితే 42A అని, ఆప్షన్ బి అయితే 42B అని, ఆప్షన్ సి అయితే 42C అని, ఆప్షన్ డి అయితే 42D అని. jesus39@gmail.com కి అలాగే మా వాట్సాప్ నెంబర్ కి మీ ఆన్సర్స్ పంపించాలని ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మనవి చేస్తున్నాము. అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా సెండ్ చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మరి మనం చేస్తున్నాము. నెక్స్ట్ మీ క్వశ్చన్ నెంబర్ 43, యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూచుచుండగా ఏది చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను? మీ క్వశ్చన్ మరొకసారి, యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూచుచుండగా ఏది చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ జ్వాలా కత్తి, ఆప్షన్ బి మూసిన కత్తి, ఆప్షన్ సి బూర, ఆప్షన్ డి కుండ. మీ దూసిన కత్తి, ఆప్షన్ బి వచ్చేసి దూసిన కత్తి. మీ సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 43 అని, ఆప్షన్ బి అయితే 43B అని, ఆప్షన్ సి అయితే 43C అని, ఆప్షన్ డి అయితే 43D అని,
jesuswithus39@gmail.com కి పంపించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మనవి చేయించున్నాం. నెక్స్ట్ మీ క్వశ్చన్ నెంబర్ 44. ఆ కాలమున ఎవరి భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. మీ క్వశ్చన్ మరొకసారి. ఆ కాలమున ఎవరి భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ హిత్తీయుల, ఆప్షన్ బి హివ్వీయుల, ఆప్షన్ సి ఇజ్రాయేలీల, ఆప్షన్ డి యెబూసీయుల. మీ సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 44A అని, ఆప్షన్ బి అయితే 44B అని, ఆప్షన్ సి అయితే 44C అని, ఆప్షన్ డి అయితే 44D అని. jesuswithus39@gmail.com కి లేదా మా వాట్సాప్ నెంబర్ కి మీ ఆన్సర్స్ పంపించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మనవి చేయించున్నాం. నెక్స్ట్ మీ క్వశ్చన్ నెంబర్ 45. ఎంతమంది యాజకులు పొట్టేళ్లు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడవవలెను? ఈ క్వశ్చన్ మరొకసారి. ఎంతమంది యాజకులు పొట్టేళ్లు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడవవలెను? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 7. మీ సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 45A అని, ఆప్షన్ బి అయితే 45B అని, ఆప్షన్ సి అయితే 45C అని, ఆప్షన్ డి అయితే 45D అని. jesuswithus39@gmail.com కి లేదా మా వాట్సాప్ నెంబర్ కి మీరు యాడ్ చేయాలని ప్రభు నా ఆన్సర్స్ పంపించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మనవి చేయించున్నాం. మరలా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే మీ యొక్క ఒపీనియన్ వీడియోస్ తీసుకోబడుతుంది. డ్రా చేసిన తర్వాత, ఆ డ్రా చేసి ఎంపిక జరిగిన తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్లకి మేము ఫోన్ చేసి ఎవరు విన్నరు అనేది మేము చెప్పడం కోసం, మీ ఒపీనియన్ వీడియోస్ తీసుకోవడం కోసం మీకు ముందుగా అనౌన్స్ చేస్తూ ఉన్నాము. మీ ఫోన్ నెంబర్స్ కంపల్సరీగా మా వాట్సాప్ నెంబర్ కానీ మీ ఆన్సర్స్ తో పాటు మీ ఫోన్ నెంబర్స్ పంపించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మనవి చేయొచ్చు. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరి ఈ యొక్క బైబిల్ క్విజ్, మరి యెహోషువ గ్రంథము బైబిల్ క్విజ్ మరి మీరు పాల్గొంటూ ఇంకా అనేక మందిని మరి ఈ బైబిల్ క్విజ్ లో పాల్గొనేట్లుగా చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ బైబిల్ క్విజ్ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.